రాధా నిన్నిలాంటి స్థితిలో చూడాలని ఆ దేవుడు నా నుదుటిన రాసి పెట్టాడా? ఇన్నాళ్లుగా నేను అజ్ఞాతవాసం గడుపుతున్నది నా కళ్ళ ముందే నువ్వున్నా కూడా ఏవండి అని పిలవాలని ఆశ నా గొంతులోనే ఆపుకున్నది ఎందుకేనా? మనకి మాత్రమే ఎందుకు ఈ కష్టాలన్నీ? ఎందుకు ఎందుకు? ఏడవకే మళ్ళీ. పెద్దమ్మ, శివాకి ఎలా ఉందో ఏంటో. మళ్ళీ శివకి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు. శివాని ఎవరో రౌడీలు కొట్టారని తెలిసినప్పటి నుంచి హాస్పిటల్కి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ప్రాణాలు నుగ్గబట్టుకొనున్నాను. చివరికి మా నాన్న బయటకు వెళ్ళగానే ఇదిగో నేను తీసుకుని ఇలా దొంగల రావాల్సి వచ్చింది. పిచ్చిదానా, నీ ఆరాటం నాకు తెలుసు కదా. మనసు పడ్డవాడు హాస్పిటల్లో ఉన్నాడంటే ఆ మాత్రం గుండెల్లో గాబరా ఉంటుందిలే. అన్నా, తొందరగా పోనీయండి అన్నా. అన్నా, ఇక్కడే ఆపండి. త్వరగా దిగు. శివా, నువ్వేంటి శివ ఇలా అయిపోయావు? ఇలా జరిగిందేంటి చూసావా పెద్దమ్మ? ఉలుకు పలుకు లేకుండా ఎలా పడున్నాడు శివా. ఏంటిది? పేషెంట్ దగ్గర ఎవరైనా ఇలా రాగాలు పెట్టి డిస్టర్బ్ చేస్తారా? నా గుండెలో బాధ మీకెలా తెలుస్తుంది? ఒరే శివ, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు, నాతో మాట్లాడరా. ఇదిగో చెప్పేది నీకే కదా. తను స్పృహలోకి వచ్చేదాకా ఎవరు ఇక్కడ గొడవ చేయకూడదని డాక్టర్ గారు ముందే చెప్పారు. డాక్టర్లకేంటమ్మా, ఎన్నైనా చెప్తారు. పాపం మళ్ళీ పొద్దుటి నుంచి ఇక్కడికి రావాలని ఎంత ఆరాట పడిందో నాకు మాత్రమే తెలుసు. అవునమ్మ గారు, ఇక్కడ మీరు ఒక్కరే ఉన్నారేంటి? శివాని చూసుకోవడానికి ఎవరూ రాలేదా? మళ్ళీ నేనున్నాను కదా. డాక్టర్ గారితో మాట్లాడాను. తెల్లారుగానే స్పృహలోకి వస్తాడని చెప్పారు. శివ తలకి అంత కట్టుకట్టుందేంటి? అంటే గాయం అంత లోతుగా తగిలిందా? అందుకే చిన్న సర్జరీ కూడా చేశారు. అమ్మో, ఆపరేషనే? ఓరి దేవుడా! శివ, నీకెంత కష్టం వచ్చింది. నిన్ను కొట్టిన వాడి చేతులేరగా వాడి కళ్ళు కాకులు పీకు తిన్నా. ఏం 5-6 జబ్బు వచ్చి వాడిని ఎత్తుకుపోను. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇక్కడ గొడవ చేస్తే మీతో పాటు నన్ను కూడా బయటికి పంపిస్తారు తెలుసా? ఏదో ఆవేశంలో అన్నాను, తప్పుగా అనుకోకండి. అవునమ్మా, మీ ఇంట్లో ఉన్న శివాని ఎవరో రౌడీలోచి కొట్టడమేంటి? ఎవరు వాళ్ళు? తెలీదండి. శివ ఎవరితోనూ గొడవ పడే రకం కాదు. మీకు తెలియకుండా మీ ఇంట్లోనే ఏదో జరిగుంటుంది. మళ్ళీ ఏమంటున్నావు? అవును, ఎవరినో ఆ రౌడీ నుంచి కాపాడడానికి శివ అడ్డంగా వెళ్ళుంటాడు. నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఆ టైంకి ఇంట్లో అందరం పూజలో ఉన్నాం. మీరు పూజలో ఉన్నా కూడా అక్కడ కొన్ని పాపిష్టి మొహాలున్నాయి కదా, ఇది వాళ్ళ పని అయ్యుంటుంది. మళ్ళీ ఎవరి గురించే నువ్వు చెప్పేది? ఉన్నాడ్లే ప్రసాద్ అని, అమ్మగారు అన్నయ్య. ఒక తాగుబోతాడు, తానే ఏదో వెదవ పని చేసుంటాడు. నా అనుమానం నిజమైతే ఆ రౌడీలు ఖచ్చితంగా అతని కోసమే వచ్చుంటారు.
కారణం ఏదైతేనే జరగరానిదే జరిగింది. పాపం శివ ఎప్పటికి కోలుకుంటాడో ఏంటో. అదంతా తర్వాత కానీ ఈ రాత్రికి శివాకి తోడుగా నేనే ఉంటాను హాస్పిటల్లో. ఏ నువ్వా? నువ్వెలా ఉంటావు? ఏ ఇప్పటిదాకా మీరున్నారు కదా, నేను కూడా అలాగే ఉంటాను. నాతో పోల్చుకుంటుందేంటి? అది కాదు మళ్ళీ, ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే డాక్టర్ గారితో మాట్లాడడానికి నేనుంటేనే బాగుంటుంది. మాకు కూడా ఆ మాత్రం మాట్లాడడం వచ్చులే. మధ్యరాత్రి శివ స్పృహలోకి వస్తే తెల్లారేదాకా తోడుగా నేను కబుర్లు చెప్తూ ఉంటాను. విన్నారా అండి? రెస్ట్ తీసుకోవాల్సిన పేషెంట్తో కబుర్లు చెప్తుందంట. ఇదిగో అమ్మగారు, మాటి మాటికి శివాని పేషెంట్ అనకండి. ఆడు మీకు డ్రైవర్ మాత్రమేనేమో, నాకు మాటల్లో చెప్పలేనంత ఎక్కువ. అందుకే నేనుంటాను, మీరెళ్ళండి. మళ్ళీ నీ ధోరణి నీదే కాని ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోవా? అవునే, మొన్న నీ పెళ్ళి ఆగిపోయినప్పటినుంచి మీ నాన్న అయిందానికి కాందానికి తిక్క తిక్కగా అరుస్తున్నాడు అన్నావుగా. మరి రాత్రంతా నువ్వు ఇంట్లో లేవని తెలిస్తే మీ నాన్న కోపంతో తిట్టిపోస్తే అప్పుడేం చేస్తావు? పొద్దున్నుంచి నేను రావాలనుకున్నా రాలేకపోయింది మా నాన్న తిడతాడన్న భయంతోనే కదా. అందుకే నా మాట విని నువ్వింటికి వెళ్ళు. చూస్తూ చూస్తూ నా శివాని వదిలిపెట్టి ఎలా వెళ్ళను? ఏం జరిగినా సరే నేను ఇక్కడే ఉంటానంతే. ఏంటమ్మా, ఏంట అర్పులు? ఇప్పటిదాకా లేరు. ఎవరు వీళ్ళు? శివాకి కావలసిన వాళ్ళం. ఎవరైనా సరే పేషెంట్ని డిస్టర్బ్ చేయకొద్దు, వెళ్ళిపోండి. మరి శివాని ఇంటికి ఎప్పుడు పంపిస్తారు? రేపు మార్నింగ్ చెకప్ చేశాక డిశ్చార్జ్ చేయడం గురించి డాక్టర్ గారే చెప్తారు. ముందు మీరు వెళ్ళిపోండి. విన్నావుగా, పద వెళ్దాం. అమ్మగారు, మా ఓన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ నా భర్తని జాగ్రత్తగా చూసుకోమని నాకే చెప్తోంది. రామ్మా. చూస్తూ ఊరుకుంటే పరిస్థితి చాలా దూరం వచ్చేలా ఉంది. ఆ మళ్ళీ నీడ కూడా పడకుండా నా రాధాని నేను కాపాడుకోవాలి. అత్తయ్య, 10 దాటింది, ఇంకా పడుకోలేదా? ఆవిడ గారి కోడలొస్తుందేమోని ఎదురు చూస్తోంది మీ అత్తయ్య. నా కోడలంటారేంటండి? మాధవి మనింటి కోడలు అని మనం అనుకోగానే సరిపోదు. ఇంటి కోడలకుండాల్సిన పద్ధతి బాధ్యత ఆవిడికుండాలి. మరి ఎందుకండి? నేను హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏ కారణం లేకుండానే మాధవి మీద ఎందుకంత కోపం? ఏం తప్పు చేసిందని? తను అమాయకురాలండి. ఇంకేం చేయాలక్క? రాత్రి 10 దాటింది. పొద్దుననగా వెళ్ళిన ఆడది ఇంతవరకు ఇంటికి చేరలేదు. ఒరే, బుర్ర లేకుండా మాట్లాడకు. మాధవి శివాని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిందని మనకి తెలుసు కదా. ఆ వెళ్ళడమే ఎవరి పర్మిషన్ తీసుకుని వెళ్ళింది అని. అన్నీ తన సొంత నిర్ణయాలే. అరే, ఇంట్లో భర్త ఎలా ఉన్నాడు, పిల్లాడు తిన్నాడా లేదా, పెద్దవాళ్ళు అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారో అనే ధ్యాస ఏమైనా ఉందా? లేదే. పోనీ హాస్పిటల్లో రకరకాల కారణాల వల్ల లేట్ అవ్వచ్చు. అలాంటప్పుడు కనీసం ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి
వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇంగిత జ్ఞానం ఉందా? లేదే. మంచి మర్యాద తెలిసిన ఏ ఇల్లాలైనా ఇలా ప్రవర్తిస్తుందా చెప్పు? ఏంట్రా చెప్పేది? కారణం లేకుండా మాధవి ఏ పని చేయదు. ఆ కారణమే ఏంటా అని. ఎవడో డ్రైవర్ గాడి కోసం అంత ఆరాటం ఎందుకా అని అడుగుతున్నారుగా, మాట్లాడమే. ఆఘ మేఘాల మీద శివని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది. ఇప్పటిదాకా కనీసం ఒక్క ఫోనైనా చేసిందా? ఫోన్ చేయడానికి కుదరలేదేమోనండి. అక్కయ్య, మరీ పిచ్చిదాన్లా మాట్లాడుకు. శివాకి ట్రీట్మెంట్ ఇచ్చేది డాక్టర్లు, నీ కోడలు కాదు. పేషెంట్ని రూమ్లోకి షిఫ్ట్ చేసేదాకా అక్కడ ఖాళీగానే ఉంటుంది కదా. ఫోన్ కూడా చేయలేనంత గొప్ప రాజకార్యం ఏముంటుంది? ఇంకేముంటుంది? టైం పాస్ కోసం ఫోన్లో రీల్స్ సినిమాలో చూసుకోవడమేగా. నందిని, అది నీకు అలవాటేమో కాని మాధవికి కాదు. పడుకునేదాకా నేనెదురు చూస్తానని మాధవికి బాగా తెలుసు. తప్పకుండా ఫోన్ చేస్తుంది. ఎవరు? మాధవియేనా? మాట్లాడండి. ఆవిడగారు ఆర్చుకొని తీర్చుకొని తీరిగ్గా ఈ వేళప్పుడు ఫోన్ చేస్తే నేను మాట్లాడాలా? ఇందా, నువ్వే మాట్లాడి తరించు. అత్తయ్య, స్పీకర్ ఆన్ చేయండి. అమ్మా మాధవి, అత్తయ్య ఎలా ఉన్నారు? మా సంగతేమో గాని పాపం ఆ శివాకి ఎలా ఉందో చెప్పు. తలకి గట్టి దెబ్బే తగిలిందంట. ఇప్పుడే సర్జరీ చేసి వార్డుకి తీసుకొచ్చారు. శివాకి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందా? డాక్టర్లు ఏమన్నారమ్మా? ప్రమాదం ఏమీ లేదు కదా? ఇంకా స్పృహలోకే రాలేదు. అవునా? హాస్పిటల్లో రాత్రంతా అతనికి తోడుగా ఎవరుంటారమ్మా? తనకెవరూ లేరు కదత్తయ్య. అందుకే తప్పనిసరి నేనిక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. ఆ మాట చెప్పడానికి సందేహిస్తావెందుకమ్మా? మన దగ్గర పనిచేసే మనిషికి ఆపదొస్తే ఆదుకోవడం, తోడుగా ఉండడం మన బాధ్యత. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. పిచ్చి పిల్ల, నీది ఎంత జాలిగుండో నాకు తెలుసమ్మా. నేనేమీ అనుకోన్లే. సరే, నాని అయినా తిన్నారా? మాకంటే ముందే తినేశారమ్మా వాళ్ళు. ఇవాళ నాని వాళ్ళ నాన్న దగ్గరే పడుకుంటానని వెళ్ళాడు. ఒకవేళ లేవగానే నాని అడిగితే నేను పొద్దున్నే వచ్చేస్తానని చెప్పండి. అలాగేనమ్మా, ఉంటానమ్మా. అలాగే అత్తయ్య. ఆవిడ గారికి నువ్వు అలసిచ్చినప్పుడే పరిస్థితి ఇంతదాకా వచ్చింది. మై గాడ్, హాస్పిటల్లో అది కూడా ఒంటరిగా. అక్క డ్రైవర్ గాడి కోసం కాపలా ఉండడమా? ఈ విషయం నలుగురికి తెలిస్తే నవ్విపోరు. అక్క, అంటే అన్నానంటావు కానీ డబ్బు పడేస్తే ఎవరో ఒకరు తోడుగా ఉంటారు. తను మాత్రమే ఉండాలి అని ఎందుకనుకున్నట్టో. ఎందుకంటే మానవత్వం అనే మాటకర్థం నా కోడలు కాబట్టి. పనివాళ్లని కూడా మనవాళ్లే అనుకునే గొప్ప సంస్కారం మాధవికి ఉంది కాబట్టి. శివ గాయపడింది మనింట్లో. అందుకే డబ్బు పడేస్తే బాధ్యత తీరిపోదు, కోలుకునేదాకా తోడుగా నిలబడాలనే ఔదార్యం తన సొంతం కాబట్టి. చాలా రాణిగారు చెప్పండి, శివాకి ఎలా ఉంది? చిన్న సర్జరీ చేశారు, ఇంకా స్పృహలోకి రాలేదు.
నేను ఇప్పుడే మీ అమ్మగారికి కాల్ చేసి మాట్లాడాను. ఓకే, శివ కండిషన్ సీరియస్ ఏం లేదు కదా? కాకపోతే నేను ఇంటికి రాకుండా ఇక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. ఇంట్లో మీ అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నందుకు ఐఎమ్ సారీ. రాణి గారు ప్లీజ్ అలా ఎప్పుడు అనకండి. మీరేంటో నాకు తెలుసు. ఎంతో అవసరమైతే తప్ప మీరింటికి దూరంగా ఉండరని కూడా నేను అర్థం చేసుకోగలను. థ్యాంక్స్. నాని పడుకున్నాడా? ఇంతకు ముందే పడుకున్నాడు, నా రూమ్లోనే. బై ది వే, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఏమైనా చెప్పారా? అంతా బాగుంటే రేపు డిశ్చార్జ్ చేస్తారనుకుంటా. సరే, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. హాస్పిటల్ బిల్ అవన్నీ పే చేయడానికి మీ దగ్గర అమౌంట్ ఉందా? మీరెప్పుడో ఇచ్చిన క్రెడిట్ కార్డు నా దగ్గరే ఉంది. దట్స్ గుడ్. జాగ్రత్త. అలాగే, ఉంటాను. పొద్దున్నే రామాయణం చదవడం ఎందుకో? ఇంటింటి రామాయణాలు, నేరాలు, ఘోరాలు చదవడం కంటే ఇదే నయం. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి మాత్రం తీరిగ్గా ఫిడేలు వాయిస్తూ కూర్చున్నాడట. మనుషుల్ని ఎగదోయకుండా ఎవరి పాటికి వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మంచిదే కదా. రాజంటే ఇంటి పెద్దలాంటివాడు. ఆ మంటని పెట్టిందెవరో తెలుసుకోవాలి. ఇల్లు తగలబడిపోతుంటే ఫైర్ ఇంజన్కే ఫోన్ చేస్తారు మంటలు ఆర్పడానికి. కూపీలు లాగే బుద్ధితో డిటెక్టివ్లా కాదు. తీగలాగితేనే డొంకంతా కదిలేది. తెగేదాకా లాగితే చివరికి ఏవీ మిగలదు. ఏంటి మావయ్య, ఇక్కడేదో కోల్డ్ వార్ జరుగుతున్నట్టుంది? అందుకే కదా హాట్ హాట్ కాఫీ పెట్టి తెచ్చావు. మావయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. తీసుకోండి అత్తయ్య. ఏంటి బావగారు, పేపర్లో విశేషాలేంటి? ఇంకే ఉంటాయి. అక్కడ బాంబు పడింది, ఇక్కడ విమానం కూలింది, అవేగా విశేషాలు. అయినా అత్తయ్య, పలానా వారి ఇంటి కోడలు రాత్రంతా ఇంటికే రాని వైనం, ఆందోళనలో ఆ కుటుంబం వాళ్ళు అని ఇంకా రాలేదా? ఏ నందిని, ఏంటి రాత్రి గడ్డి పెట్టింది చాలేదా? మళ్ళీ తెల్లారగానే మొదలుపెట్టా? అక్క అంటే అన్నాము అంటారు కానీ, ఏం బావా, రాత్రంతా ఇంటికే రాకుండా హాస్పిటల్లోనే ఉండిపోతాను అని మీ కోడలు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నట్టో? పవిత్రమైన పూజలో అక్షింతలను కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయిన గడసరి కోడలు పర్మిషన్ కూడా అడుగుతుందా డాడీ? అంటే ఇంటికంటే ఇంట్లో వాళ్ళకంటే ఆవిడ గారికి ఆ డ్రైవర్ గాడే ఎక్కువైపోయాడనుకోవాలేమో. అనుకొని మాత్రం ఏం చేస్తాం, మా బావేమో కదిలే స్థితిలో లేడు, ఆ డ్రైవర్ గాడేమో తెల్లగా దిట్టంగానే ఉన్నాడు. అక్క మనసు ఇటువైపు నుంచి అటువైపుకి మళ్ళిందేమో. వన్ ఫైన్ మార్నింగ్ ఇద్దరూ కలిసి ఎగిరిపోతే ఎంత బాగుంటుందో అని జంప్ అయినా ఏం చేయలేం. నోర్మై! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 1
పాపిష్టిదానా, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? నా కోడలి గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. అత్తయ్య, ఛీ! తమ్ముడి కూతురివి కాబట్టి అత్త అని మాత్రమే పిలువు. నోరారా నన్ను అత్తయ్య అని పిలిచే హక్కు, అధికారం నా కోడలు మాధవికి మాత్రమే ఉంది. అది కాదక్క, నేను చెప్పేది. వినను. నువ్వు కాదు కదా, ఆ దేవుడే వచ్చి నా కోడలి గురించి తప్పుగా మాట్లాడినా నేను విననుగాక వినను. తెల్లారగానే మీ దరిద్రపు మొహాలు చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. అవతలపోండి. పార్వతి, ఏంటా ఆవేశం? అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది. ఎవరికోసమో నువ్వు బీపీ తెచ్చుకోవడం మంచిది కాదు. ఏమన్నారు? ఎవరికోసమోనా? ఇదిగో ఇలాంటి మాటలు వింటేనే నాకు కుతకుతలాడేది. మన కోడలు గురించి వాళ్ళిద్దరూ అంత నీచంగా మాట్లాడుతుంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా? ఒకళ్ళనేదేంటి? ఇంకొద్ది రోజులు ఇలాగే జరిగితే ఊరు వాడ కోడై కూస్తుంది. వాళ్ళని కాదు, ముందు మిమ్మల్ని అనాలి. అనుమానం ముందు పుట్టి ఆ తర్వాత పుట్టింది మా ఆడవాళ్లు కాదు, ఖచ్చితంగా మీ మగవాళ్లే. ఆగు! ఈ ఇంటికొక మర్యాద ఉంది, పరువు ప్రతిష్టలు కూడా ఉన్నాయి. సభ్యత, సంస్కారం అనేవి లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. పెద్దవాళ్ల మా మాట కంటే నువ్వు అనుకున్నది చేయడమే నీకు ముఖ్యమనిపించిందా?